అవ్వా అవ్వా ఎంత బాధాకరమైన ముచ్చటుల్లాగిది. చూడుర్రి వాళ్ళ అమ్మ చచ్చిపోతే శవాన్ని ఇంట్లోనే 2 రోజులు పాపం కదా నుల్లా. మరి గంత తిప్పలొచ్చింది పాపం వాళ్ళకు. మరి గా ముచ్చట ఏడైంది, ఎప్పుడైంది, ఎట్లా అయింది పురాగా తెలుసుకోవాలి కదా. తెలుసుకుందాం పాండ్రి. ఇప్పుడు చెప్పండి మన భారతదేశం వెలుగుతుందని. ఇప్పుడు అనండి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అని. 76 ఏళ్ల భారతదేశ స్వతంత్రంలో కూడా చదువు మాట తర్వాత, తిండి మాట తర్వాత, పని మాట తర్వాత, కానీ సస్తే సాగు చేయనికి కూడా పైసలు లేక ఇంట్లోనే శవాన్ని పెట్టుకొని ఉన్నారంటే స్వాతంత్రం ఎవరికొచ్చినట్టు, ఏమిచ్చినట్టు, ఏం బాగుపడ్డట్టు. ఇగో హైదరాబాదు నడి ఒడ్డు మీద సికింద్రాబాద్ బౌద్ధ నగర్ల ఇంట్లో కిరాయికి ఉన్న లలితక్క అనే ఈ అక్క అట్లనే వాళ్ళకిద్దరు పాపలు ఉన్నారంట. అయితే ఈ అక్క 45 ఏళ్ళ దాకా ఉంటుందట. 2 రోజుల కింద ఈ అక్క కాలం చేస్తే 2 పిల్లలు బయటికి వెళ్ళి మిగతా కార్యం చేసేందుకు పైసలు లేక ఇంట్లోనే పెట్టుకొని ఉన్నారు. 2 రూములు ఉంటే ఒక రూమ్ లో శవాన్ని పెట్టుకొని ఇంకో రూమ్ లో 2 ఆడపిల్లలు ఉంటున్నారట. పాపం వీళ్ళ నాయన 5 ఏళ్ల కిందనే ఇలా వదిలిపెట్టిపోయిండట. తండ్రి లేకపాయే, తల్లి లేకపాయే, ఇంకా వీళ్ళు కూడా మేము కూడా చనిపోతామని చెప్పి చేతులు కోసుకున్నారట. చుట్టుపక్కన వాళ్ళంతా అరే వాసన వస్తుంది ఏమైందని లోపలికి వచ్చేసరికి ముచ్చటంతా బయటపడ్డది. ఇక పోలీసులు వచ్చి పోస్ట్ మార్టంకి అయితే పంపిర్రు. పోలీసులు కేసు కట్టి ఎంక్వైరీ చేస్తున్నారు. అబ్బా ఒక్కొక్కరిది ఒక్కొక్క తిరుగు కోసపోరి. వైఫ్ అండ్ 2 daughters. ఆమె మదర్ 2 daughters. పోయిన డాటర్స్ డాటర్స్ పేరు లేని రేణుక, ఇంకొక ఆమె పేరు తెలియదు నాకు. అసలు మీ ఎట్లా బయటకు విషయం ఎట్లా వచ్చింది? 2 months ఇప్పుడు వీళ్ళు పోయి వీళ్ళే పోలీస్ కి చెప్పినారంట మా మదర్ చనిపోయిందని. 2 కుక్కలు వాళ్ళు డోర్లే తీయరు కుక్కలు ఒకటే వస్తుంటాయి. ఇప్పుడు డాగ్లు ఎందుకు తెచ్చుకున్నారంటే కైలా బారవ శంకర్ అని నమ్ముతారు. సైకో ఉందండి వాళ్ళ శంకర్ ఆ శంకర్ వాళ్ళు స్పిరిట్ యానిమల్ డాగ్ అని డాగ్ ని ఏం తిట్టదు చేయదు, డాగ్ ని పెంచుకుంటున్నారు. బట్ డాగ్ ని బయటికి తీసుకోవట్లేదు, ఇంట్లో న్యాచురల్ గా తీసుకోవాలి కదా. బయటికి రూమ్ లోనే బంధిస్తే ఎట్లా? ఎంతకాలం నుంచి ఉన్నారండి ఇక్కడ? ఇప్పుడు నవంబర్ 1 నుంచి ఉన్నారు. మేము డిసెంబర్ నుంచి చెప్తున్నాం పోమంటే ఖాళీ చేయలేదు. ఈ నెల ఇయ్యలేదు, పోయిన నెల కూడా సగం కిరాయి ఇచ్చి. ఇప్పుడు జనవరి సంక్రాంతి రోజు కాల్ చేస్తాను. డిసెంబర్ 30 రోజు పోలీస్ అయిన ముంగట చెప్పింది. ఇక్కడ ఆయన పోలీస్ అయిన ఉన్నది చెప్పింది కాల్ చేస్తాను డిసెంబర్ 30. తొందరగా కాల్ చేయించుకోరు. వాళ్ళ మైండ్ ఎట్లనో ఉందమ్మా, ప్రాపర్ మెంటల్ స్టేట్ లా మైండ్ సరిగా లేదు. ఆమె ఒకలాగా చేస్తుంది. ఇంకో డాటర్ పేరు తెలియదు. పాపం ఈ 2 ఆడపిల్లలు అయితే ప్రైవేట్ కంపెనీలో ఏదో పని చేసుకొని బతుకుతున్నారట. ఇంతకంటే ఘోరమైన సంఘటన ఉంటుందా చెప్పురు ఇంకేమన్నా? వెలుగులు చిమ్ముతున్న భారతంలో దహన సంస్కరణలు చేయలేని దరిద్రంలో ఉన్నామంటే ఎవరికొచ్చింది స్వాతంత్రం, ఎందుకు వచ్చింది? ఒక్కోడేమో కోట్లకు పడగెత్తవట్టే, లేనివాళ్ళ పరిస్థితి ఏం గిట్లుండవట్టే. ఇంకెప్పుడు మారుతుందో పూరి ఈ సమాజం.